ఈ మొక్క 2-3 సంవత్సరాలు అయిందండి. ఇది ఎదుగుదల లేదు, ఇలాగే ఉంటుందని నేను కొంచెం ఆకు తుంచానండి, ఇగురొస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ కటింగ్తో మనం ఈ సిజర్తో దీన్ని ఇలా కట్ చేస్తాం. ఇగురండి ఇదంతా మళ్ళీ మంచిగా మనకి ఎండాకాలం వచ్చింది కదండి, మనకి ఈ చిగురంతా మనకి మళ్ళీ చక్కగా మొక్క మంచిగా ఆకులతో సహా ఇది మళ్ళీ ఇగురు వస్తుందండి. అదేవిధంగా దీన్ని నేను ఇలా కట్ చేశానండి. సమ్మర్ సీజన్లో ఈ చెట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం ఇలా కేర్ చేసుకుంటే. అదేవిధంగా ఇక్కడ కూడా మనం దీన్ని కూడా కట్ చేసినాం, లేతవే ఉన్నాయండి, అయినా కట్ చేసిన మనకి మంచిగా ఈ మొక్క ఇంప్రూవ్ అయ్యి ఈ కరివేపాకు మళ్ళీ రెమ్మలుగా మనకు ఉపయోగపడుతుంది. ఈ చెట్టుకు కూడా ఈ దిక్కు కూడా మనకి మంచిగా రెమ్మలు వస్తాయని నేను ఈ కటింగ్నంతా ఈ ఫినిషింగ్నంతా ఈ సిజర్తో ఈ కరివేపాకుని కట్ చేశానండి. అదేవిధంగా దీన్ని కూడా కింద సాయిల్ని కూడా మనం ఈ విధంగా యూజ్ చేసేసి దీనికి కంపోస్ట్ ఎరువును మనం ఇస్తే ఈ చెట్టు చాలా బలంగా తయారయ్యి మంచిగా మనకి ఆకు వస్తుంది, చెట్టు కూడా ఎదుగుదల ఉంటుంది. ఈ విధంగా దీన్ని నేను ఈరోజు ఈ కరివేపాకు మొక్కని ఫినిషింగ్ చేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.